మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఇవి. వీటిలో భాగంగా మనకు డిసెంబర్ కంటే మునుపే ప్రారంభమైనటువంటి కొన్ని యోగాలు ఉన్నాయి. అంతకు ముందు నెలలో మనము రుచక యోగం గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి రుచక యోగాలు శుక్రుడు కూడా సొంతింట్లో ఉండడం మాలవ్య యోగం అవుతుంది, కుజుడు సొంతింట్లో ఉండడం రుచక యోగం అవుతుంది, అలాగే సూర్యుడు బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అవుతుంది. వీటితో పాటుగా బుధుడు గాని శని గాని కుజుడు గాని గురువు గాని శుక్రుడు గాని వాటి యొక్క స్వక్షేత్రాల నుండి 1వ 4వ 7వ 10వ స్థానాల్లో ఉంటే వాటిని పంచమహా పురుష యోగం అంటారు. కాబట్టి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నాను అంటే ఈ డిసెంబర్ నెలలో ఈ గ్రహ సంచారాలన్నింటినీ బేస్ చేసుకొని ఇలాంటివి కొన్ని యోగిస్తూ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా వాటిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి లగ్నాత్ గురు 8వ తారీఖు తర్వాత నుండి మిథునంలోకి గురు తిరోగమనం అనేటువంటిది జరుగుతుంది. అప్పటి వరకు ద్వితీయ స్థానంలో ఉన్న గురువు వీళ్ళకి ఎలా అంటే డబల్ ధమాకా అన్నమాట. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు ఫినాన్షియల్ స్టేటస్ని పెంచుతాడు. ఎప్పుడైతే స్వీయంగా ఈ యొక్క మిథునంలోకి వచ్చేస్తాడో అప్పుడు శారీరకమైనటువంటి అన్ని రకాలైనటువంటి రుగ్మతులని యొక్క పీడితములని పోగొట్టుకొని ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఈ మిథున రాశి వారికి సంబంధించి తృతీయంలో కేతుగ్రహ సంచారం ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ రిలేట్ అయినటువంటి ఇల్లు అనమాట. 3rd హౌస్ అనేటువంటిది. అక్కడ కేతువు కానీ రాహు కానీ ఉంటే మంచంతా చెడుగా చెడంతా మంచిగా చూపించి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే మిథున రాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో అలాగే షష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం బేస్ చేసుకొని చూసుకుంటే ఇప్పుడు మిథున రాశి వారికి బుధుడు రాశి అధిపతి. అలా ఉన్నటువంటి బుధుడు ఉన్నటువంటి స్థానం ఏమిటి అంటే 1 2 3 4 5 6 6వ స్థానంలో ఉన్నాడు. ఈ బుధుడు డిసెంబర్ ఆఖరి తర్వాతకి ఇక్కడ నుండి ఈ యొక్క ధనుస్సులోకి వచ్చేస్తాడు. అలా సంచారం చేసినప్పుడు వీరికి పంచమహాపురుష యోగం అనేది లాభిస్తుంది. అప్పటి వరకు ఉన్నటువంటి మాలవ్య యోగం రుచక యోగం కూడా తొలగిపోతుంది. కొన్ని రోజుల పాటు మీరు వేటి గురించి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారో, ఉద్యోగస్తుల గురించి చెప్తున్నా, ఉద్యోగస్తులు అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో నూతనంగా దేని గురించి అయితే మీరు ప్రయత్నిస్తున్నారో కాస్త లేట్ అవ్వచ్చు. అలాగే ఈ యొక్క బిజినెస్ రిలేటెడ్ అయినటువంటి వాళ్ళు ఏదైనా కొత్త రకమైనటువంటి బిజినెస్ చేయాలనేటువంటి అంటే సక్సెస్ఫుల్గా బిజినెస్ అన్నవడం, కొత్తగా ఇంకో బిజినెస్ ప్రారంభించాలనుకోవడం, అట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ లాస్లో ఉంది అనుకునేటువంటి వాళ్ళు కనుక మేము ఈ బిజినెస్ తీసేయాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ బుధుడు సంచారం మారేంత వరకు బిజినెస్ తీయకండి. లేదా ఇంకా కొత్తగా అంటే వచ్చినటువంటి పదార్థం మీరు తెచ్చినటువంటి వస్తువు 100కు కొంటే అది 20కు 30కు అమ్మాల్సి వస్తుంది, లాస్లో తీసేయాల్సి వస్తుంది. సో కొన్ని రోజులు ఓపిక పట్టండి, లాభంలో అమ్మేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ దశమ స్థానం నందు శని, నవమ స్థానంలో రాహు ఉండడం వలన దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం, ప్రయాణంలో ఏదైనా బడలికలు ఇబ్బందులు కలగడము, ఏదైనా సరే ఒక వాహన సంబంధితమైనటువంటి ప్రమాదం వల్ల మీరు భయపడము లేదా మీరు ఆ యొక్క ప్రమాదంలోనే పాల్గొనడము, దానివల్ల మీరు కూడా శారీరకమైనటువంటి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. సో ఒకటి దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మేము చెప్పేటువంటిది గోచారంలో ఉన్న గ్రహ సంచారాన్ని బట్టి చెబుతూ ఉన్నాము. మీ పర్సనల్ జాతకంలో గ్రహాలు ఇలా ఉండొచ్చు, ఇంతకంటే బాగా ఉండొచ్చు, ఇంతకంటే ఇంకా దారుణంగా కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు మీ జాతకాన్ని బేస్ చేసుకొని మీ స్వీయ జాతకాన్ని తెలుసుకోవచ్చు. ఇవి కూడా పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటేనే. చాలామంది గత నెలలో నాకు ఒక 40-50 ఫోన్ కాల్స్ వచ్చుంటాయి. అయ్యా మా జాతకం చెప్పండి, మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు అని. నేను డబ్బులు తీసుకొని ఏదో చెప్పేయచ్చు కదా, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో అలా చెప్పను. ఎందుకంటే తీసుకునే ప్రతి రూపాయికి కూడా మనం సమాధానం చెప్పాలి. అనవసరంగా దీన్ని బేస్ చేసుకొని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా పలానా దూరం ఉంది అని చెప్తే టేప్తో కొలుస్తాము. అలా కాకుండా ఏమీ తెలియదు, నీ ఇష్టం, నువ్వు చెప్పు, నన్ను చూసి చెప్పు అంటే, లేదా నా పేరు చూసి చెప్పు అంటే పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉంటారా? తప్పు కదా. కాబట్టి ఎవరు కూడా నేనే కాదని ఇంకెవరైనా సరే మీ ముఖం చూసి చెప్తాం, మీ చేయి చూసి చెప్తాము అని అంటే గనక హస్త సాముద్రికం తెలిసిన వాళ్ళు 15 మందే ఉన్నారు మొత్తం భారతదేశంలో. నిజంగా అంత బాగా చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉంటే వారి త్రూ మీరు చెప్పించుకోండి. లేదా అనవసరంగా డబ్బు వేస్ట్ చేయకండి. ఎందుకంటే
చాలా కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని వృధా చేయకండి అనేది నా ఉద్దేశం. కాబట్టి ఎవరైనా సరే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి డీటెయిల్గా జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మనం ఇప్పుడున్న గ్రహస్థితుల్లో భాగంగా ఈ పంచమహాపురుష యోగం కానీ, రుచక యోగం కానీ, మాలవ్య యోగం కానీ, బుధాదిత్య యోగం కానీ, గురుతిరోగమనం కానీ ఇవన్నీ లాభించాలి అంటే మనం నవగ్రహాలకు సంబంధించిన రెమెడీ ఒకటి ఉంది. అది ఏం చేసుకోవాలి, ఎలా చదవాలి, ఆ మంత్రం ఏ రెమెడీ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి మనం ఎలా ఉండబోతుందని చెప్పాం. వారు ఏ రెమెడీ తీసుకోవాలి అనంటే, మీ ఇంటి దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటే వెళ్ళిపోయి ఆదివారం నాడు గోధుమలు అక్కడి నుంచి ప్రారంభించండి. పిరికెడు గోధుమలు ఆకుడొప్పలో వేసి ఒక చిన్న దీపాన్ని, మట్టి దీపం, కొత్త ప్రమిద ఖచ్చితంగా మట్టి దీపం, అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి, ఇంతే నూనె వేసి ఏది తీసుకపోయినా అక్కడితో క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఫ్రెష్గా తెచ్చుకోవాలి కాబట్టి కొద్దిగానే తీసుకెళ్ళండి. ఆ దీపానికి పసుపు కుంకుమ పెట్టి, సూర్యుడు మధ్యలో ఉంటాడు నవగ్రహాలు, అక్కడ పెట్టేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇదే మంత్రం, ఇంతకుమించి ఏం లేదు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెప్పనమ్మా, ఈ వీడియోలో ఎండింగ్ వరకు కూడా ఒకటే మంత్రం మీరు చెప్పేది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అన్న మంత్రం చదువుతూ 21 ప్రదక్షిణాలు చేయండి. అలాగే 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఒక 21 క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి, 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఆదివారం నాడు మొదలు పెడతారో అక్కడ పెట్టేసేయండి, లేదా ఏ వారం మొదలు పెట్టినా ఇప్పుడు నేను చెప్పేటువంటి ధాన్యం పిరికెడు గోధుమలు ఈ యొక్క ఆదివారం నాడు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి ప్రదక్షిణలు చేయాలి. సోమవారం నాడు పిరికెడు బియ్యం లేదా ఒడ్లు ఆకుడొప్పలో, ఆకుడొప్ప అంటే మళ్ళీ ఏదో కవర్తో సంబంధించింది కాదండి, ప్యూర్గా ఆకులనే డొప్పలుగా మార్చినటువంటి ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి చంద్రుడి దగ్గర పెట్టి దాంట్లో ఈ ఒడ్లు కానీ లేకుంటే బియ్యం కానీ వేసి దీపం పెట్టి బొట్టు పెట్టి వెలిగించి ప్రదక్షిణాలు. అలాగే మంగళవారం నాడు పిరికెడు కందులు, అందులో వీలైతే కందిపప్పు ఒక ఆకుడొప్పలో వేసి, అలాగే దీపం, కందిపప్పు అనేది కందులు లేకపోతే ఆప్షన్ అనమాట, దీపం దాని మీదనే మట్టి దీపం, కొత్త ప్రమిద, ప్రతిరోజు కొత్త ప్రమిద, 2 రూపాయలే ప్రమిద, అంతకుమించి ఉండదు, చిన్న ప్రమిద తీసుకోండి, ఇంతంత నెయ్యి ముందుగానే తెచ్చేసుకొని లేదా నానబెట్టుకున్న ఒత్తులు అందులో పెట్టేసేసి వెలిగించండి, ప్రదక్షిణాలు చేయండి. ఇలా మంగళవారం నాడు కుజుడితో పాటు రాహుకు లేదా ఈ యొక్క కేతువుకు కూడా చేయొచ్చు. రాహుకు అయితే మినుములు, మినపపప్పు లేదా పొట్టు మినుములు ఆకుడొప్పలో వేసి రాహుకు చేయండి. కేతువుకు ఆదివారం చేయండి, లేదా మంగళవారం చేస్తా అంటే మంగళవారం నాడే పిరికెడు ఉలవలు తీసుకోండి, ఆకుడొప్పలో వేయండి, దీపం వెలిగించండి. ఆ రోజు 3 దీపాలు వెలిగించాలి, ప్రదక్షిణాలు చేయండి. అయితే ఎందుకు 27 ప్రదక్షిణాలు అంటే, మనకు నవగ్రహాల్లో 7 గ్రహాలకు మాత్రమే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతాయి కాబట్టి ఆ 7 × 3 21, యాంటీ క్లాక్ వైజ్ తిరిగేది 2 గ్రహాలు రాహుకేతువులు, వాళ్ళకి 2 × 3 6 యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి. ఈ యొక్క బుధుడు వచ్చేసి ఈశాన్యంలో ఉంటాడు, పిరికెడు పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి సేమ్ మంత్రం ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించండి. అలాగే ఉత్తరం వైపు అంటే నార్త్ సైడ్ ఉంటాడు, అక్కడ పిరికెడు శనగలు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టేసి 21 ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు చేయండి. ఆఖరిలో విశేషమైన మంత్రం ఇంకోటి చెప్తాను, అది కూడా చేద్దురు కానీ వీడియో మొత్తం చూడండి. అలాగే శుక్రగ్రహానికి సంబంధించి పిరికెడు బొబ్బెర్లు ఆకుడొప్పలో వేసి, విశేషంగా ఆకుడొప్పలో వేసిన బొబ్బెర్ల పైన ఒక దీపం పెట్టేసి వెలిగించేసి సేమ్ 21 ప్రదక్షిణాలు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు. అలాగే శనేశ్వరుడి దగ్గర పిరికెడు నువ్వులు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి, సేమ్ 21 + 6 యాంటీ క్లాక్ వైజ్. రాహుకేతువుల దగ్గర మినుములు అలాగే ఉలవలు. అయితే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర, గురువారం నాడు గురువు దగ్గర, శనివారం నాడు శని దగ్గర. ఈ రాహుకేతువులకు మంగళవారం నాడు పెట్టమని చెప్పాను, పెట్టేయచ్చు. ఆదివారం వస్తే మళ్ళా ఈ నెల రోజులు కూడా ఇదే విధంగా రోజు పిరికెడేగా, పిరికెడు గోధుమలేగా, రోజు పిరికెడు ఇవేగా, ఒకటేసారి మీ ఇంట్లో ఒక ½ kg తెచ్చుకుంటే మీకు ఈ నెల రోజులకి సరిపోతాయి. ఎందుకంటే మీరు పెట్టేది కరెక్ట్గా 4 వారాలు, అంటే 4 పిరికెళ్ళు మాత్రమే. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. విశేషంగా నవగ్రహ సంబంధిత దోషం అనేటువంటిది పోతుంది. వీటితో పాటు మీరు నిత్యము కూడా రుద్రాభిషేకం చేసుకోండి. ఊరుకోండి పంతులు గారు, మేము ఎక్కడ రుద్రాభిషేకం చేస్తాం అంటారు, నాకు తెలుసు. మనం ఫోన్లో రీల్స్ చూడడానికి డేటా ఉంటుంది, ఇలా ఏలు పైకడానికి టైం ఉంటుంది, రుద్రాభిషేకానికి ఎందుకు ఉండదు? ఉంటుంది. రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఇంత బౌల్ తీసుకోండి, దాంట్లో ఇంతే ఉంటాయి మీకు స్ఫటికం లింగాలు దొరుకుతాయి, తెచ్చిపెట్టుకోండి.
నంది కూడా గిన్నె బయట పెట్టుకోండి, నందిని ఎదురుగా గిన్నె బయట. మీరు యూట్యూబ్లో రుద్ర నమ్మక చమకం ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని యూట్యూబ్లో ఉన్న లింక్ని కన్వర్ట్ టు MP3 ప్లేయర్ అని చెప్పేసి MP3లో కన్వర్ట్ చేస్తే రోజు యాడ్స్ ఉండవు, యాడ్స్ లేకుండా ప్లే చేసుకోవచ్చు. మీరు ఒక కోరిక కోరుకొని నీళ్లు తీసుకొని పోస్తూ ఉండండి. ఈ రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడల్లా మీ మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు నేనేమి గుడికి వెళ్ళి అన్ని వేలు పెట్టి ఇన్ని వేలు పెట్టి చేయించుకోమనట్లేగా, మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు కదా. అలా ఈ యొక్క రుద్రాభిషేకం చేయండి. చేస్తున్నప్పుడు చేస్తూ 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 ఉంటే మీకే సాక్షాత్కారం అవుతుంది. ఆ పరమశివుడు సాక్షాత్కారిస్తాడు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తే. నిజంగా అలా జరిగిందనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు, నా కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నాడు, నా కష్టాన్ని నేను చేసే అభిషేకం తీసుకోవడానికి ఒక దేవుడు ఉన్నాడు అనేటువంటి భావం కలుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మీకు ఒక ధైర్యం ఉంటుంది, నాకేం పర్వాలేదు, భగవంతుడు ఉన్నాడు, నేను చేసేటప్పుడు ఆయన నాకు సాక్షాత్కారం అవుతున్నాడు అని. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. విశేషంగా ఆ పరమశివుడి కృపా కటాక్షాలు పొందవచ్చు. ఆ నీళ్ళని అలాగే నీళ్ళు ఉంచండి కావాలంటే. మీరు రాత్రి కాగానే మళ్ళీ చెట్లలో పోయండి, ఇల్లంతా చల్లుకోండి. ఎటువంటి దుష్టమైనటువంటి శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే అందరూ కూడా విశేషంగా సత్సంపన్నులు కూడా అవుతారు. ఎందుకంటే ఈశ్వరో ఐశ్వర్యకారక. అంతా బాగానే ఉంది, వీడియో చూస్తున్నాము, ఎవరు లైక్ కొట్టట్లా, షేర్ చేయట్లా. నేను చెప్పేటువంటి మ్యాటర్ ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నా బోటి వాడికి ఏంటంటే పలానా బాలచంద్ర శర్మ చెబితే వింటున్నారని చెప్పేసి నలుగురు సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పి నన్ను కూడా ఇంకా వీడియోలు చేయడానికి మా ఛానల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. లేకుంటే ఇంకా నేను రావడం మానేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం అందరు కూడా ఆ ప్రకారంగా చేయండి. ఈ జాతకానికి సంబంధించి ఎంత ఛార్జ్ చేస్తున్నారని అడుగుతూ ఉన్నారు. 2025 రూపాయలు జాతకానికి నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.